ఒక్క కృష్ణ గారు మాత్రమే నేను డిజైన్ చేస్తాను, ఈ ఆఫర్ ని వదలొద్దు అంటున్నారు. ఇంకా ఆలోచించడం ఎందుకమ్మా? ఏంటర్చన నువ్వనేది? సూర్య లాంటి అమ్మాయి కనిపించిందా? అవును దినా. వాళ్ళందరి ముందు మనం గెలవాలి అంటే కృష్ణ గారు గెలిపించారు. లక్ష్యాన్ని సాధించటానికి మనం వదిలే ఆయుధం సరైందా కాదా అనే ఆలోచించాలి. అయ్యో పడిపోయాడు. అయ్యో అరే కింద పడిపోయాడే. అరే రే చాలా రక్తం పోయిందే. అయ్యో ప్రాణాలు పోయేలాగున్నాయి. ఫిట్స్ ఉన్నప్పుడు ఇలాంటి పనులకు రావడం ఎందుకు? ఏంటి అందరూ అలా చూస్తున్నారు? ముందు హాస్పిటల్ తీసుకెళ్దాం. పట్టండి పట్టండి తొందరగా. త్వరగా తీసుకురండి. మెల్లగా అటు పద. జాగ్రత్త. ఎత్తు. ఏమైతుందో ఏంటో, మనం వాడిని మళ్ళీ ప్రాణాలతో చూడగలమో లేదో. సమయానికి రాజా సార్ ఉన్నారు. ఆయన పోనుకున్నారు కాబట్టి ఇక ఆడి ప్రాణానికి ఎదుగులు లేదు. ఆ రాజా చెయ్యేస్తే చచ్చినోడు కూడా లేస్తాడనుకుంటారు ఈ పిచ్చి జనం. ఆడేమన్నా దేవుడా? వీళ్ళకి దేవుడే. ఆ దేవుణ్ణి దయ్యాన్ని చేయాలి. రాంప్రసాద్ గారితో మన అగ్రిమెంట్ కూడా అదే కదా. ఇంకెందుకు ఆలస్యం? మన వైపు నుంచి మనం నరుక్కుంటూ వద్దాం పదా. రాజా, అతనికి ఎలా ఉంది? ప్రమాదమేం లేదుగా? ప్రాణానికైతే ప్రమాదం ఏం లేదు మాధవి. సరైన సమయానికి అతన్ని మేము హాస్పిటల్కి తీసుకెళ్ళాం కాబట్టి సరిపోయింది. లేదంటే స్పాట్లోనే అతని ప్రాణం పోయి ఉండేది. ఎప్పుడు లేంది మన సైట్ లో ఇలా జరిగింది అంటే ఎంత భయపడిపోయానో తెలుసా? ఏ క్షణం ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని చాలా కంగారు పడిపోయాను రాజా. డాక్టర్ తన ప్రాణానికి ప్రమాదం లేదు అని చెప్పేంత వరకు నేను చాలా టెన్షన్ పడ్డాను మాధవి. లక్కీగా బయటపడ్డాడు. మన దగ్గర పనిచేసే ఒక మనిషి ప్రాణం పోయింది అంటే అక్కడ మన తప్పు ఉందా లేదా అని ఆలోచించారు రాజా. ఎవరిష్టానికి వాళ్ళు మాట్లాడుకుంటారు. అలా నీకెక్కడ చెడ్డ పేరు వస్తుందో అని చాలా భయపడిపోయాను. తెలిసి కానీ తెలియక గానీ మనం ఎవరికి ఏ ద్రోహం చేయలేదు మాధవి. 10 మంది మంచి గురించి ఆలోచించే మనకి చెడెందుకు జరుగుతుంది? ఇప్పుడే కాదు, మన ఆలోచనలో చేసే పనుల్లో మార్పు రానంత వరకు మనకి చెడు చేయాలనుకున్నా ఎవరూ చేయలేరు. మూర్తి గారు, మీరు వచ్చేసారేంటి? హాస్పిటల్ దగ్గర ఎవరున్నారు? సర్జరీ అయిపోయింది రాజా. 10 కుట్లు పడ్డాయట. ఇక ఏ ప్రమాదం లేదని డాక్టర్ గారు అన్నారు. మరి ఇప్పుడు అక్కడ ఎవరున్నారు? వాళ్ళు వచ్చేసారులే రాజా. ఏ అవసరం వచ్చినా చూసుకోమని మన సైట్ సూపర్వైజర్ని అక్కడే పెట్టి వచ్చాను. 2-3 రోజుల్లో కుట్లు విప్పి డిశ్చార్జ్ చేస్తామన్నారు. అమ్మయ్యా, అతనికి ప్రమాదం ఏమో కాని మనకి పెద్ద గండం తప్పింది. ప్రాణాలకేం ప్రమాదం జరగకపోయినా కాలో చెయ్యో విరిగినా చాలుగా. మన మనిషికి ఇలా జరిగింది అని ఎంతో బాధపడాల్సొచ్చేది.
రాజా, అతని గురించి ఇక మనం బాధపడాల్సిన అవసరం లేదు, కానీ కొత్త సమస్య ఒకటి మొదలవుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. కొత్త సమస్య ఏంటది? సైట్లో పనిచేసే వాళ్ళకి సరైన రక్షణ లేదని, సరైన వస్తువులు కల్పించడం లేదని, కార్మికుల గురించి మనం ఏం ఆలోచించడం లేదని అనుకుంటున్నారు. ఎవరు బాబాయ్ ఆ మాట అండి? రాజా గురించి అలా మాట్లాడుతుంటే నువ్వు విని మౌనంగా వచ్చేసావా? మాట్లాడకుండా వచ్చేసాను కాబట్టి ఆ మాటలు నా వరకే వినిపించాయమ్మా. ఎందుకు అలా మాట్లాడేవరా అని అడిగాను అనుకో, ఆ మాటలు అందరికీ వినిపించేవి. అది నాకు ఇష్టం లేదమ్మా. ఇన్ని రోజులు రాజా మంచివాడు, దేవుడు అన్న ఈ మాటలే విన్నాం. కానీ ఇప్పుడు కొత్తగా రాజా చెడ్డవాడు అన్న మాట మొదటిసారిగా వింటున్నాం. రాజా మాట ఇప్పుడు ఊరికే పుట్టదు. ఖచ్చితంగా దాని వెనక ఎవరో ఉండుంటారు. మనం కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. రామయ్య, అమ్మాయి ఏది? పైన ఉన్నారయ్యా. భోజనానికి పిలవలేదా? పిలిచానయ్యా, వస్తానన్నారు. ఏమ్మా, ఆ స్టేడియం గురించేనా? 24 గంటలు అదే ఆలోచన అయితే ఎలాగమ్మా? ఆ పని ఏ పనో గాని అది అనుకున్న దగ్గర నుంచి అమ్మాయి గారు సరిగ్గా తినటం లేదు, కంటి నిండా నిద్రపోవటం లేదు. ఎలాగూ డిజైన్స్ పంపించేశావు, రిజల్ట్ ఏంటనేది వస్తుంది కదా. ఆలోచించినంత మాత్రాన రిజల్ట్ మారదు కదమ్మా. ముందు భోంచేయి, తినమ్మా ప్లీజ్. ఢిల్లీ నుంచి. హలో మేడం, కంగ్రాచులేషన్స్. అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన డిజైన్స్ చూసిన తర్వాత కమిటీ మెంబర్స్ అందరూ షాక్ అయింది మీ డిజైన్స్ వల్లే. ఇంత తక్కువ టైంలో అంత బాగా డిజైన్ చేశాడు అంటే ఆ ఇంజనీర్ ఎవరో ఎఫిషియెంట్ అయి ఉండాలి. రియల్లీ ఇట్స్ అన్ అమేజింగ్. ఇంకా కాంట్రాక్ట్ మీదే. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. డాడీ, డాడీ మన డిజైన్ ఓకే అయిపోయింది డాడీ. ఆ కాంట్రాక్ట్ మనదే. నిజమా? ఎస్ డాడీ, నిజం. ఈ రోజు నుంచి ప్రపంచం అంతా జయంతి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గురించి మాట్లాడుకుంటుంది. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. రామయ్య, నేను నీకు ఈ రోజు వడ్డిస్తాను, నువ్వు భోంచేయాలి. కూర్చో కూర్చో రామయ్య. అమ్మా అది వద్దమ్మా. నేను చెప్తున్నాను కదా, కూర్చో. అమ్మాయి సంతోషంగా వడ్డిస్తానంటుంది కదా, కూర్చో. కూర్చోరా. గెలిపించారు డాడీ. కృష్ణ గారు తను గెలిచి మన నమ్మకాన్ని గెలిపించారు. నేను ఇంకా ఈ విషయం నమ్మలేకపోతున్నాను డాడీ. మన ఆనందానికి కారణం కృష్ణమ్మ. మాకన్నా ముందు ఈ విషయం చెప్పాల్సింది కృష్ణకే. ఫోన్ చేసి చెప్పమ్మా, అతను సంతోషపడతాడు. అతని కష్టాన్ని మనము గౌరవించినట్టుంటుంది. చెప్తాను డాడీ, తప్పకుండా చెప్తాను. బట్ ఫోన్లో కాదు, నేరుగా కలిసి చెప్తాను.
ఏంటర్చనా ఇంకా నిద్రపోలేదా? నిద్ర రావడం లేదండి. పదే పదే నేను చూసిన ఆ అమ్మాయి గుర్తుకొస్తోందండి. నా చెల్లెలు గుర్తుకొస్తోంది. ఎవరినో చూసి నువ్విలా నిద్రపోకుండా గడపడం ఏంటర్చనా? పడుకో. నేను చూసింది ఎవరినో కాదండి, నా చెల్లెల్లాంటి అమ్మాయిని. చూస్తే మీకు అర్థం అవుతుంది నేనెందుకింత బాధపడుతున్నాననేది. అనుకోకుండా కలిసింది. ఎవరో ఏంటో తెలీదు. నీ కోరిక ప్రకారం వెతకాలన్నా అసలు ఎక్కడుంటుందో ఏంటో ఎలా తెలుసుకోవాలి? నాకు తెలిసి ఆ అమ్మాయి ఈ ఊళ్ళోనే ఎక్కడో ఉందండి. మీరు కొంచెం మనసు పెట్టి వెతికితే తప్పకుండా దొరుకుతుంది. సరే, ఆ అమ్మాయిని చూడడం నీకంత సంతోషాన్ని ఇస్తుంది అంటే అలాగే ట్రై చేస్తాను. నువ్వు ప్రశాంతంగా నిద్రపోవచ్చునా? మళ్ళీ ఆ అమ్మాయిని చూసేంతవరకు నా కంటికి నిద్రొస్తుందన్న నమ్మకం నాకు లేదు. అమ్మా చందు, నేను ఆఫీస్కి బయలుదేరుతాను. టిఫిన్ చేసి వెళ్ళండి డాడీ. లేదమ్మా, ఇప్పటికే లేట్ అయిపోయింది. సరేనా? బాయ్. కంగ్రాచులేషన్స్. ఎంతో మంది ట్రై చేసిన ఆ వెంచర్లో మీ డిజైనే ఓకే చేశారు. ఆ స్టేడియం కాంట్రాక్ట్ మనకే వచ్చింది. రియలీ మేడం? అయినా మీరు నాకు కంగ్రాట్స్ చెప్పడం ఏంటండి? నేనే మీరు కంగ్రాట్స్ చెప్పాలి. నో, ఆ వర్క్ నేను చేస్తానని మీరు ముందుకు రాకపోయిండుంటే మన సీనియర్ ఇంజనీర్స్ మాటలు విని నేను ఆ టెండర్లోంచి డ్రాప్ అయిపోయి ఉండేదాన్ని. ఈ గెలుపు మీది. మీ కష్టం, మీ నమ్మకం నన్ను గెలిపించింది, అంతే. మీరు ఎంకరేజ్ చేయకపోతే నేనేం చేయగలిగేవాడిని కాదు మేడం. అమ్మ చందు, మేడంకి కాఫీ తీసుకురామ్మా. నో, ఇప్పుడు అవేం వద్దు. విషయం తెలియగానే మీకు కంగ్రాట్స్ చెప్పి వెళ్దామని వచ్చాను. నా కష్టాన్ని అప్రిషియేట్ చేయడానికి ఇంత దూరం వచ్చారు. చాలా థ్యాంక్ యూ మేడం. అంత కాన్ఫిడెంట్ గా మీరు నేను చేస్తాను అన్నప్పుడు కూడా నాలో ఏదో చిన్న భయం, అనుమానం, కానీ ఎక్కడో నమ్మకం. నమ్మకానికి అపనమ్మకానికి మధ్యలో బాగా డిస్టర్బ్ అయ్యాను. ఒక దశలో ఓకే అన్న తర్వాత కూడా డ్రాప్ అయిపోవాలనిపించింది. బట్ డాడీ బాగా ఎంకరేజ్ చేశారు. నాకంటే డాడీయే మిమ్మల్ని ఎక్కువ నమ్మారు. ఎనీహౌ, మీ డిజైన్ ఓకే అయింది. కమిటీ మెంబర్స్ అందరూ కూడా మిమ్మల్ని బాగా పొగిడారంట. ఈ ప్రాజెక్ట్ లో మనకి ఎంత లాభం వస్తుందనేది నాకు సమస్య కాదండి. జయంతి గ్రూప్ ని ఈ ఒక్క వెంచర్ ప్రపంచానికి పరిచయం చేస్తుంది. అదే నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఆఫీస్కేనా? అవును మేడం. రండి, నా కార్లో డ్రాప్ చేస్తాను. మీ కార్లోనా? వద్దులేండి. నాకింత సంతోషాన్ని ఇచ్చిన మీకు నేనిస్తున్న గౌరవం ఇది. కాదనకుండా రండి ప్లీజ్. చందు, ఏం డాడీ? మేడం గారు ఆఫీస్కి వెళ్తున్నారంట. మేడంతో వెళ్తాను. బాయ్ చందు. బాయ్. జాగ్రత్త.
పాసిబుల్ అనే ఒక విషయాన్ని ఇట్ ఈస్ పాసిబుల్ అని ప్రూవ్ చేశారు. కృష్ణ గారు, ఎంతో మంది బిగ్ షాట్స్ పోటీ పడిన ఈ వెంచర్ కి కృష్ణ గారు చేసిన డిజైన్ యునానిమస్ గా ఓకే అవ్వటం ఈ సంస్థకే గర్వకారణం. ఈ ప్రాజెక్ట్ మనకి ఓకే అయిపోయిందని చెప్పడంతో పాటు కృష్ణ గారిని అభినందించడానికి ఈ గెట్ టుగెదర్. సారీ మిస్టర్ కృష్ణ, మాది అనుభవం అనుకున్నా, కాదు అహం అని మీరు అర్థమయ్యేలా చేశారు. అసాధ్యమన్న మాట చెప్పి ఊరుకున్నామే గాని మీలాగా దాన్ని సాధ్యం చేసే ప్రయత్నమే చేయలేదు. నీ నమ్మకం ముందు మా అనుభవం ఓడిపోయింది కృష్ణ. రియల్లీ యు ఆర్ గ్రేట్. మేడం, ఆ రోజు కృష్ణ గారి నమ్మకాన్ని మా అహంకారంతో అడ్డుకోవాలని చూశాం. ఇప్పుడు చెప్తున్నాం, మన సంస్థలో ఒక మేధా ఉన్నాడు. ఇతన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మనకి తిరుగుండదు. నా నమ్మకాన్ని అనుమానించకండి అని ఆ రోజు నువ్వు అన్న మాటకి అర్థం ఇప్పుడు అర్థమైంది కృష్ణ. నిజానికి నీ మీద నాకు ఎంతో నమ్మకం ఉంది. ఒకవేళ పొరపాటు జరిగితే ఈ సంస్థకి ఎక్కడ దూరం అయిపోతావో అన్న భయం నిన్ను అనుమానించేలా చేసింది. రియల్లీ ఐఎమ్ వెరీ సారీ. చచ్చా, మీరు నాకు సారీ చెప్పడం సార్. మీ ముందు నేను ఎప్పుడు చిన్నవాడిని సార్. నిజానికి మీ అభినందనలన్నీ జయంతి గారికి చెందుతాయి. ఆర్ యూ కాన్ఫిడెంట్ అన్న ఒక మాటతో నాలో కాన్ఫిడెన్స్ నమ్మి యూ ప్రొసీడ్ అన్నారు. కాబట్టి ఈరోజు ఈ పని చేయగలిగాను. సో ఈ క్రెడిట్ అంతా జయంతి గారికే. నో నో నో, ఈ క్రెడిట్ అంతా మీదే. మీ కాన్ఫిడెన్స్ నమ్మి మేము ఓకే అన్నాం. యు హావ్ ప్రూవ్డ్ యువర్ సెల్ఫ్. వన్స్ అగైన్ థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ కృష్ణ. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ సార్. కంగ్రాట్స్ సార్. అమ్మా చందు, అమ్మా చందు, చందు, అమ్మా చందు, చందు, అమ్మా చందు. తాతయ్య, ముందు ఈ స్వీట్ తిను. నాకు కూడా ఒక స్వీట్ తినిపించు. ఏం తాతయ్య ఇంత హ్యాపీగా ఉన్నావు? ఏంటి స్పెషల్? స్పెషల్ అంటావేంటమ్మా? సూర్యుడు ఈ రోజు పడమట ఉదయించాడు. నేల మీద నుంచుంటే ఆకాశం అందుతుంది. సముద్రాలన్నీ ఎండిపోయి చేపలు చేత్తో పట్టుకుంటున్నారు. ఏమేం తాతయ్య నీకు? ఇవన్నీ జరిగే పనులేనా? కదా, కానీ వీటన్నిటికీ మించిన అద్భుతం జరిగింది. నా కూతురు చిన్న పిల్లైపోయింది. ఆడింది, పాడింది, పని మనిషిని పక్కన కూర్చోబెట్టుకుని తనే వడ్డించింది. దాందే ఉంది, సంతోషంలో అవన్నీ చేసుండొచ్చు. చెయ్యదమ్మా. అసలు అలా నా కూతుర్ని చూస్తానని నేను కల్లో కూడా అనుకోలేదు. అందుకే నాకింత ఆశ్చర్యం, ఆనందం. ఇదంతా మీ డాడీ వల్లనేనమ్మా. ఎవరూ కాదన్న పని సాధించి నా కూతుర్ని మళ్ళీ పసిపిల్లలా చూసే అదృష్టాన్ని నాకిచ్చాడు. క్షమించమనటం, కృతజ్ఞతలు చెప్పడం అనటం నా కూతురికి తెలియదమ్మా. అలాంటిది మొదటిసారి మీ డాడీ గురించి పొగిడింది. కృతజ్ఞతలు చెప్పాలంది. వచ్చిందా? ఉదయాన్నే వచ్చింది తాతయ్య. చాలా ఎక్సైటింగ్ గా మాట్లాడింది. డాడీకి థ్యాంక్స్ చెప్పి తన కారులోనే తీసుకెళ్ళింది. చెప్పానా? ఇవన్నీ నాకైతే వింతలేనమ్మా. రాతిని నాతిని చేసిన రాముళ్ళ నా కూతుర్ని మనిషిని చేసిన ఘనత మీ డాడీదే. ఇదంతా మా డాడీ గొప్పతనం మాత్రమే కాదు, మా మమ్మీది కూడా. డాడీలో మంచితనాన్ని పెంచింది, ఆయన అంత ఉన్నతంగా ఎదగడానికి కారణం కూడా మా మమ్మీనే. మీ మమ్మీ అంటే అంత ఇష్టమా? అంత ఇష్టం కాబట్టే ఈ రోజుకి మా డాడీ దగ్గర మా మమ్మీ ఫోటో ఉంది. నిజమేనమ్మా. మగాడి గెలుపుకి ఓటమికి ఎప్పుడూ కారణం ఆడదే అవుతుంది. ఆ రోజు మీ డాడీ ఎదుగుదలకు మీ మమ్మీ కారణమైనట్టే ఈ రోజు నా కూతురు కారణం అవుతుంది.